Every time I wanna see my girl. Rakshasiyo Devathaiyo Lyrical சேர்ந்த கண்ணோ தொட்டவுடன் ஓடுறியே தொட்டவுடன். సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోని ఫుల్ డెమోని చూడండి, మీకు ఇంకా బాగా నచ్చుతుంది. ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. నేను ఒక వీడియో చేశాను కైన్ మాస్టర్లో సెట్టింగ్స్ గురించి అండ్ మనకు తెలిసిన ట్రిక్స్ గురించి అయితే చెప్పాను. మీకు ఎవరికైనా కైన్ మాస్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ లేదా క్రియేట్ ప్రాజెక్ట్, లాస్ట్కి వెళ్తే ఇంపోర్టెంట్ ఉంటుంది. పాత వెర్షన్స్కి న్యూ వెర్షన్స్కి ఇంపోర్టెంట్ టాప్లో ఉంటుంది. ఇది ట్యాప్ చేయండి, మీ యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ప్రాజెక్ట్ జూలై 25th అని ఉంటుంది. ప్రాజెక్ట్ నేమ్ చూసుకోండి, 25th by మహీటెక్ ఇన్ఫో అని ఉంటుంది. క్లిక్ చేయండి, ఇంపోర్ట్ ఆటో స్టార్ట్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టండి అండ్ మీ ఫోన్లో ఎఫెక్ట్స్ లేకపోతే డౌన్లోడ్ అవ్వాలని అడుగుతుంది. క్లిక్ చేస్తే అన్ని డౌన్లోడ్ అయిపోయి డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. మీరు దేన్ని కూడా సైజ్ అడ్జస్ట్మెంట్ చేయకూడదు, కేవలం మీరు ఈ ఫొటోస్ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఎందుకంటే నేను ఆల్రెడీ వీటికి సైజులు దానికి బీట్ మార్క్కి సింక్ అయ్యేలా పెట్టేశాను. ఇప్పుడు ఎలా ఫోటోలు మార్చుకుంటారో చెప్తాను. చిన్న రిక్వెస్ట్, అందరికీ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, ఇక్కడ రీప్లేస్ పైన క్లిక్ చేశాను. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఇక్కడ నుంచి వాల్ పిక్స్ 1 by 1 తీసుకొని రీప్లేస్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. అండ్ సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. సేమ్ మళ్ళీ నా యొక్క ఫొటోస్ దగ్గరికి వెళ్ళిపోయి రీప్లేస్ చేస్తాను. ఫొటోస్ దగ్గరకు వచ్చాను, ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. ఇలా కంప్లీట్గా ఈ ఫొటోస్ అన్ని మీ ఫొటోస్తో రీప్లేస్ చేసేయండి. ఓకేనా, ఒక్క ఫోటో కూడా వదలకుండా మీ ఫొటోస్తో రీప్లేస్ చేయండి. రీప్లేస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఫస్ట్కి రండి. ఇక్కడ లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. తీసుకొని కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. ఓల్డ్ వెర్షన్ అయితే టాప్లోనే ఉంటుంది, స్ప్లిట్ స్క్రీన్ అని, అది క్లిక్ చేయండి. స్ప్లిట్ స్క్రీన్ ఓకే, పక్కన వైట్ బాక్స్ స్ప్లిట్ స్క్రీన్ రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బ్లాక్ ఇమేజ్ ఎండింగ్ వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. ఈ వీడియో ఫైల్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసి మీరు ఓకే, ఫస్ట్కి వచ్చేసి ఈ యొక్క లిరికల్ వీడియోని క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచండి, కొంచెం బాగా కనపడతాయి లిరిక్స్ చూడండి. ఇలా మీకు దీని కలర్ మారవాలనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్కి వెళ్ళండి, హ్యూ అని ఉంటుంది. ఇలా వెనక్కి జరిపితే మీకు నచ్చిన కలర్ వస్తుంది లిరిక్స్కి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోండి. నేనైతే నాకు నార్మల్ కలర్తో చూపించేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఇట్లా పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చి లేయర్ ట్యాప్ చేయాలి, మీడియాని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి ఫస్ట్కి వచ్చేద్దాం, డైరెక్ట్ ఎక్స్, మళ్ళీ ఫస్ట్కి వచ్చాను, లేయరు, మీడియా. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క హాట్ పార్టికల్స్, ట్రెండింగ్ హాట్ పార్టికల్స్ అనొచ్చు, ఆ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్స్. ఓకే, మళ్ళీ ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో రిమూవ్ చేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగు, స్క్రీను అయిపోయింది. ఓకే, వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకొని చూడండి. ఈ విధంగా చూడడానికి చాలా చాలా బాగా వచ్చింది కదా. మనం ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. పైన షేర్ బటన్ క్లిక్ చేసి 1080లో 30 frames, బిట్టెడ్ మాత్రం 15 mbps సేవ్ వీడియో. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.